కాక. అందరూ లేచి నిలబడతారా? అలా నిలబడేటట్టుగా ఈ ప్రార్థన, ప్రభుని ప్రార్థన దైవాశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. మహాగరుడ పరిశుద్ధుడ జీవాధిపతి సర్వాధికారి రాజు నాయనా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ 2024 సంవత్సరాలుగా ఈ 6 మాసాలు మమ్మల్ని మీరెక్కడ చోట్ల భద్రపరిచి కాచి కాపాడి ఈ చివరి రోజు వరకు, ఈ చివరి ఆత్మవారం పరిశుద్ధ మమ్మల్ని చేయించి ఈ మందిరంలో ఆరాధించే భాగ్యం కలుగు చేశారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాతావరణాన్ని ఈ ఆలయంలో ఉంచుకున్నారు అయ్యా. మరి చాలా మార్లు పవర్ కట్ అవుతుంది. ఎంత గొప్ప దేవుడు ఈ రోజున ఆయన పవర్ కట్ అవ్వకుండా మీరు కృప చూపించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నా. నేను దీవించండి. మా బిడ్డలు నాయన చేసిన విజ్ఞాపన ప్రార్థన చేసిన బిడ్డలు ప్రార్థనలో నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నా. మంచి కాపరిని మా సంఘానికి మీరు అనుగ్రహించండి. త్వరలో ఆయన మరి జనరేటర్ మీరు అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలు ప్రతిస్పందించి ఆయన ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇదిగో జనరేటర్ కొనడానికి ఈ ధనం నేను ప్రభుకి ఇస్తున్నాము అని సమర్పించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి మా సంఘ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని ఈ చేతులకి దీవించండి. వాతావరణం మార్పు చెందింది, వర్షాకాలం వచ్చేసిందయ్యా. అయితే మరి చాలామంది బిడ్డలు అనారోగ్యం పరిస్థితులు రావచ్చు. అయితే సహాయం చేయండి ఆయన. ప్రతి బిడ్డను దర్శించండి. అనారోగ్యాలు ప్రభువా వాటిని ఎదుర్కోవడానికి నూతన బలం శక్తిని మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని చూసి దీవించండి. యవన సమాజాన్ని, స్త్రీల సమాజాన్ని, సండే స్కూల్ బిడ్డల్ని, వాలంటీర్స్ని, టీచర్స్ని, సంఘ పెద్దల్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని, యావత్ సంఘాన్ని మీ చేతులకి దీవించండి అయ్యా. అలాగే ప్రభువా మరి సత్యనపల్లి పట్టణస్తులందరినీ మీ చేతులకి దీవించండి. సమయంలో ఆయన మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అహరోను చేతి కర్ర ఎండిపోయిన జీవము లేని చేతి కర్ర, మరి అది చిగురించింది, పువ్వులు కాశాయి, ఫలాలు కాశాయి. అంత మాత్రమే కాకుండా మీ మనసులో చోటు దక్కింది. ఎంత ధన్యత నాయన. అందులో ఉన్న సత్యాలన్నీ ఈరోజు ఎందుకు అలాగా జరిగిందో అనేక సత్యాలు మీరు మాతో మాట్లాడారు. అహరోను జీవిత విశేషాలు మాకు తెలియజేశారు. అంత దీవించబడ్డానికి, అంత ఆశీర్వదించబడ్డానికి కారణాలు చూశారు. తను ఎంతగానో తగ్గించుకునే స్వభావం కలవాడు, విధేయత కలిగినటువంటి వాడు. ప్రభువా అంత మాత్రమే కాకుండా ఈ వాక్యంలో నుంచి మేము చూశాను అనేక సత్యాలు. అతడు ఆయన ధైర్యవంతుడని నేను చూశాను మా ప్రభువా. అంతేకాకుండా మా తండ్రి మరి పశ్చాత్తాప హృదయం కలిగిన వాడని కూడా మేము చూశాను. మీ సేవకు సహకరించేవాడని కూడా మేము చూశాను. అందుచేతనే అన్ని ఆశీర్వాదాలు, ఇహలోకపరమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక పౌరసత్వం కలిగింది. ఇవన్నీ కూడా మాకు కూడా కలగాలంటే అలా మేము కూడా జీవించినప్పుడే ఈ ఆశీర్వాదాలు దీవెనలని మాకు మేము తెలియజేసినందుకై మేము సంతోషిస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు అహరోను వల్లే మేము కూడా జీవిస్తామని తీర్మానం చేసుకున్నారు. ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులకు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని, ఫలభరితమైన జీవితాన్ని ప్రసాదించి ఆశీర్వదించమని ఈ మరములను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నా జొరేడులో నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.
రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా దినము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం వారు మనల్ని క్షమించుము. మమ్మల్ని లేకుండా కీడును రాజ్యం బలము మహిమ నిరంతరము నీకు యందును కలుగును. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును సమాధానము సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ మన యావత్ సంఘానికి సత్యనపల్లి పట్టణస్తులందరికీ మరి ముఖ్యంగా వాక్యమైన దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యనామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. God bless you.